ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడంలో భాగంగా రైతుల ఆనందోత్సవాలను ప్రోత్సహించడానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇంత మునుపు సీఎం కేసీఆర్ గారి హయాంలో రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించి అది రుణమాఫీ చేయకుండా ఉండి ఓన్లీ మెసేజ్ల వరకే పరిమితంగా ఉంది. 88,000 రుణమాఫీ చేస్తున్నామని మాకైతే మెసేజ్ రావడం జరిగింది. ఇవి కూడా అందరికీ వచ్చినట్టున్నాయి, కానీ అది మాత్రం మెసేజ్ వరకే పరిమితమైంది. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలా కాకుండా ఓన్లీ ఆ మెసేజ్ల వరకే పరిమితం కాకుండా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి మరియు మందుల సామేల్ గారిదని మనం చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాష్ట్రంలో దశాబ్ద కాలంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను, వారి యొక్క బాధలను చూసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడుతూ అన్న మాట తప్పకుండా మాట మార్చకుండా గత పాలనలో కేసీఆర్ గారు వారి యొక్క పాలనలో రైతులు పడినటువంటి ఈ దుర్భరమైన జీవితాన్ని రైతుల నుంచి తొలగించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలోనే ఒక నెల వ్యవధిలోనే 2 లక్షల రుణమాఫీ చేసినందుకు యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన తుంగతుర్తి యూత్ కాంగ్రెస్ తరపు నుంచి రైతు పక్షాన మనం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మందుల సామేల్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ఈ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం రేవంత్ గారి నాయకత్వం, సీఎం రేవంత్ గారి నాయకత్వం. కాలంలో